టీ20 ప్రపంచ కప్లో ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతోటి ఇండియా గ్రూప్ ఏ నుంచి అధికారికంగా సూపర్ 8కు దూసుకువెళ్లింది. బుధవారం నాడు అమెరికాతో జరిగిన మ్యాచ్లో ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ 8కు చేరింది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలని భారత అభిమానులతో పాటుగా పాకిస్తాన్ కూడా గట్టిగా కోరుకుంది. అదేంటి, ఇండియా గెలవాలని పాకిస్తాన్ ఎందుకు కోరుకుంటుంది అనేదే కదా మీ అనుమానం? అవునండి, ఈ మ్యాచ్లో ఒకవేళ ఇండియా ఓడిపోయి అమెరికా గెలిస్తే అమెరికా సూపర్ 8కు చేరుతుంది. అప్పుడు పాకిస్తాన్ దాదాపుగా ఇంటి ముఖం పడుతుంది. అందుకే ఇండియా గెలవాలని పాకిస్తాన్ గట్టిగా ప్రార్థించింది. మొత్తానికి ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఇండియా సూపర్ 8కు చేరటమే కాదు, పాకిస్తాన్ సూపర్ 8 అవకాశాలను కూడా సజీవంగా ఉంచింది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే, గ్రూప్ ఏలో కీలకమైనటువంటి ఈ మ్యాచ్లో అమెరికా కానీ ఇండియా కానీ ఎవరు గెలిస్తే వాళ్ళు గ్రూప్ ఏ నుంచి తొలుత సూపర్ 8కు చేరుతారు. అలాంటి కీలకమైనటువంటి ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన అమెరికా తొలి ఓవర్ తొలి బంతికి కంగుదింది. హర్షదీప్ సింగ్ వేసిన ఆ తొలి ఓవర్ తొలి బంతికి ఓపెనర్ జహంగీర్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. జహంగీర్ డిఆర్ఎస్ కూడా కోరుకోలేదు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ఆండ్రిస్ గౌస్ అదే ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడబోయి హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా హర్షదీప్ సింగ్ అద్భుతంగా వేసిన తొలి ఓవర్లో అమెరికా 3 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. సిరాజ్ వేసిన 2వ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. హర్షదీప్ సింగ్ వేసిన 3వ ఓవర్లో 1 పరుగు మాత్రమే వచ్చింది. అంటే హర్షదీప్ సింగ్ తన తొలి 2 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. సిరాజ్ వేసిన 4వ ఓవర్లో అరుణ్ జోన్స్ ఓ 6 కొట్టాడు. 5వ ఓవర్ వేసిన బుమ్రా, 6వ ఓవర్ వేసినటువంటి హార్దిక్ పాండ్యా వారిద్దరు కూడా తమ ఓవర్లలో చెరొక పరుగు మాత్రమే ఇచ్చారు. దీంతో అమెరికా 6 ఓవర్ల పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. అంటే ఓవర్కు సగటున 3 పరుగులు మాత్రమే చేసిందన్నమాట. టీ20లలో ఇండియా పవర్ ప్లేలో ఇచ్చిన అతి తక్కువ పరుగులు ఇవే. హార్దిక్ పాండ్యా వేసిన 8వ ఓవర్లో ఫామ్లో ఉన్న అరుణ్ జోన్స్ సిరాజ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 25 పరుగుల వద్ద అమెరికా తన 3వ వికెట్ను కోల్పోయి మరింత ఇబ్బందుల్లో పడింది. 9వ ఓవర్ వేసిన శివన్ దుబే ఒక 6తో పాటు ఆ ఓవర్లో మొత్తం 11 పరుగులు ఇచ్చాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నటువంటి న్యూయార్క్లోని డ్రాపిన్ పిచ్పై పరుగులు తీయటం కష్టంగా ఉన్నప్పటికీ ఓపెనర్గా వచ్చిన స్టీవెన్ టేలర్ మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన నితీష్ కుమార్తో కలిసి స్టీవెన్ టేలర్ అమెరికా ఇన్నింగ్స్ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 26 బంతుల్లో 31 పరుగులు జోడించారు. అమెరికా ఇన్నింగ్స్లో ఇదే అత్యధిక పార్ట్నర్షిప్. 10 ఓవర్లు ముగిసేసరికి అమెరికా 3 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ వేసిన 12వ ఓవర్లో 3వ బంతికి 6 కొట్టిన స్టీవెన్ టేలర్ ఆ మరుసటి బంతికే బౌల్డ్ అయ్యాడు. దీంతో 56 పరుగుల వద్ద అమెరికా తన 4వ వికెట్ను కోల్పోయింది. హార్దిక్ పాండ్యా వేసిన 13వ ఓవర్లో నితీష్ కుమార్ ఒక 6 మరో 4 కొట్టాడు. ఆ ఓవర్లో ఏకంగా 12 పరుగులు వచ్చాయి. అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్లో కోరే అండర్సన్ ఓ 6 కొట్టాడు. అయితే 15వ ఓవర్లో తన సెకండ్ స్పెల్ బౌలింగ్ దిగిన హర్షదీప్ సింగ్ మళ్ళీ అమెరికాను దెబ్బతీశాడు. జోరు మీదున్న నితీష్ కుమార్ హర్షదీప్ వేసిన 4వ బాల్కు భారీ షాట్ కొట్టాడు. అయితే బౌండరీ వద్ద సిరాజ్ అద్భుతంగా బ్యాలెన్స్ చేసి క్యాచ్ పట్టడంతో నితీష్ కుమార్ అవుట్ అయ్యాడు. అలా 81 పరుగుల వద్ద అమెరికా తన 5వ వికెట్ను కోల్పోయింది. అయితే కోరే అండర్సన్, హర్మిత్ సింగ్, వాన్ షెల్కియాక్లు తలా కొన్ని పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో అమెరికా 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఓ దశలో అమెరికా 3 అంకెల స్కోర్ను అందుకోగలుగుతుందా అని అనిపించింది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తలా ఓ చేయి వేయడంతో అమెరికా కొంతలో కొంత కోలుకొని ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. మొత్తానికి భారత బౌలర్ల ధాటికి అమెరికా ఆల్అవుట్ కాకపోవటం, మొత్తంగా 20 ఓవర్లు ఆడటము గొప్పే అని చెప్పాలి. ఇక భారత బౌలర్ల విషయానికి వస్తే, గత మ్యాచ్లో బుమ్రా చెలరేగితే ఈ మ్యాచ్లో ఆ బాధ్యతను హర్షదీప్ సింగ్ తీసుకున్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన హర్షదీప్ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లకు పడగొట్టాడు. 18వ ఓవర్లో కూడా హర్షదీప్ కేవలము 4 పరుగులే ఇచ్చాడు. మొత్తంగా హర్షదీప్ ఓవర్కు సగటున 2.2 చొప్పున మాత్రమే పరుగులు ఇచ్చి బ్యాటర్లను కట్టడి చేశాడు. ఇక ఐపీఎల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నటువంటి హార్దిక్ పాండ్యా ఈ టోర్నీలో తన బౌలింగ్ తోటి అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చిన పాండ్యా 2 కీలక వికెట్లు తీశాడు. మరో వికెట్ను అక్షర్ పటేల్ పడగొట్టాడు. అమెరికా ఇన్నింగ్స్లో 27 పరుగులు చేసిన నితీష్ కుమార్ టాప్ స్కోరర్గా నిలవగా స్టీవెన్ టేలర్ 24 పరుగులు చేశాడు. మరో 4 బ్యాటర్లు 10 నుంచి 20 మధ్య స్కోర్ చేశారు. ఇక 111 పరుగుల కష్టసాధ్యంగాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే అమెరికా బౌలర్లు షాకుల మీద షాకులిచ్చారు. నేత్రావల్కర్ వేసినటువంటి తొలి ఓవర్ 2వ బంతికే విరాట్ కోహ్లీ
కీపర్ ఆండ్రిస్ గౌస్కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ టోర్నీలో ఓపెనర్గా కొత్త అవతారం ఎత్తిన కోహ్లీకి ఇది వరుసగా 3వ ఘోర వైఫల్యం. ఇక 3వ స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ వచ్చాడు. 3వ ఓవర్లో నేత్రవల్కర్ భారత్ను మరో దెబ్బతీశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ హర్మీత్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా 3 పరుగులకే 2 కీలక వికెట్లను కోల్పోయింది. 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్తో కలిసి రిషబ్ పంత్ భారత ఇన్నింగ్స్ను నెమ్మదిగా ముందుకు తీసుకువెళ్లాడు. 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. అయితే అలీఖాన్ వేసిన 8వ ఓవర్లో రిషబ్ పంత్ బౌల్డ్ కావడంతో ఇండియా మరింత కష్టాల్లో పడింది. 20 బాల్స్ ఆడిన రిషబ్ పంత్ ఒక 6 మరో 4 తోటి 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సూర్య, రిషబ్ పంత్ ఇద్దరు కలిసి 3వ వికెట్కు 29 పరుగులు జోడించారు. అలా 39 పరుగుల వద్ద ఇండియా తన 3వ వికెట్ను కోల్పోయింది. పాకిస్తాన్ను ఓడించిన అమెరికా ఇప్పుడు ఇండియాను కూడా ఓడించి మరో అద్భుతాన్ని సృష్టిస్తుందా అని అనిపించింది. అయితే 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన శివన్ దూబేతో కలిసి సూర్యకుమార్ యాదవ్ భారత ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లాడు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్, డబుల్స్ తోటి స్కోర్ బోర్డును నెమ్మదిగా పెంచుతూ పోయారు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ఇద్దరు కలిసి అమెరికాకు మరో ఛాన్స్ ఇవ్వకుండా ఇండియాకు విజయాన్ని అందించారు. అడపాదడపా 4లు, 6లతోటి రన్ రేట్ని పెంచారు. అలీఖాన్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన సూర్య తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత బంతికి డబుల్ తీసినటువంటి శివన్ దుబే ఇండియాకు విజయాన్ని అందించాడు. మొత్తంగా ఇండియా 18.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించి సూపర్ 8కు ప్రవేశించింది. దూకుడుగా ఆడుతారన్న పేరున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ కానీ, శివన్ దుబే కానీ ఇద్దరు సంయమనంతో ఓపిగ్గా నిలదొక్కుని పరిస్థితులకు అనుగుణంగా ఆడి ఇండియాకు విజయాన్ని అందించారు. వీరిద్దరు కలిసి 4వ వికెట్కు అజేయంగా 65 బంతుల్లో 72 పరుగులు జోడించారు. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 2 4లు, 2 6లతోటి 50 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, శివన్ దుబే 35 బంతుల్లో 1 4, 1 6 తోటి 31 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక అమెరికా బౌలర్లలో సౌరభ్ నేత్రవల్కర్ 2 వికెట్లు తీగా అలీఖాన్ 1 వికెట్ తీశాడు. తన అద్భుత బౌలింగ్ తోటి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన హర్షదీప్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో గ్రూప్ ఏలో ఉన్న ఇండియా సూపర్ 8లోకి అధికారికంగా ప్రవేశించింది. గ్రూప్ ఏ నుంచి మరొక స్థానం కోసము అమెరికా, పాకిస్తాన్ల మధ్య పోటీ ఉంది. పాకిస్తాన్ తన చివరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించినట్లయితే సూపర్ 8కు చేరుతుంది. అదే అమెరికా విజయం సాధించినట్లయితే అమెరికాకు అవకాశాలు ఉంటుంది. సో సూపర్ 8కు చేరడానికి గ్రూప్ ఏ నుంచి అమెరికాకు, పాకిస్తాన్కు ఇద్దరి మధ్య పోటీ ఉందన్నమాట. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ జహంగీర్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డక్అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ స్టీవెన్ టేలర్ 30 బంతులు ఎదుర్కొని 2 6లతోటి 24 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఆండ్రిస్ గౌస్ 5 బంతులు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఫామ్లో ఉన్న ఆరోన్ జోన్స్ 22 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 11 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సిరాజ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నితీష్ కుమార్ 23 బంతులు ఎదుర్కొని 2 4లు, 1 సిక్సర్ తోటి 27 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో సిరాజ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కోరే అండర్సన్ 12 బంతుల్లో 1 4, 1 సిక్సర్ తోటి 15 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హర్మీత్ సింగ్ 10 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 10 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వ్యాన్ షెల్కర్ 10 బంతులు ఎదుర్కొని 1 4 తోటి 11 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, జస్దీప్ సింగ్ 7 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి చివరిలో రన్అట్ అయ్యాడు. దీంతో అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టగా, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, అక్షర్ పటేల్ మరో వికెట్ తీయడం జరిగింది. మొత్తంగా హర్షదీప్ సింగ్ కానీ ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వీళ్ళిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారని చెప్పాలి. ఇక 111 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి ఇండియాకు ఆదిలోనే షాకుల మీద షాకులు తొలిగాయి. ఐపీఎల్లో ఓపెనర్గా సక్సెస్ఫుల్ అయినటువంటి కోహ్లీ ఈ టోర్నీలో ఓపెనర్గా వచ్చి వరుసగా 3వ వైఫల్యాన్ని ఎదుర్కొన్నాడు. తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే కోహ్లీ నేత్రవల్కర్ బౌలింగ్లో ఆండ్రిస్ గౌస్ క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ రోహిత్ శర్మ కూడా విఫలమయ్యాడు. 6 బంతులు ఎదుర్కొన్నటువంటి రోహిత్ శర్మ నేత్రవల్కర్ బౌలింగ్లో హర్మీత్ సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రిషబ్ పంత్ 20 బంతులు ఎదుర్కొని 1 4, 1 సిక్సర్ తోటి 18 పరుగులు చేసి అలీఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 49 బంతులు ఎదుర్కొని 2 4లు, 2 సిక్సర్లతోటి 50 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా,
శివన్ దుబే 35 బంతులు ఎదుర్కొని ఒక 4 ఒక 6 తోటి 31 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో ఇండియా 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతోటి ఘన విజయాన్ని సాధించింది. అమెరికా బౌలర్లలో నేత్రవల్కర్ 2 వికెట్లు, అలీఖాన్ 1 వికెట్ తీశారు. అమెరికా బౌలర్లు పర్వాలేదనిపించారు, కానీ స్కోర్ బోర్డు మీద పరుగులు చాలా తక్కువ ఉండటంతో, లక్ష్యం చాలా తక్కువగా ఉండటంతో అమెరికా బౌలర్లు కూడా పెద్దగా చేసేది ఏమీ లేకుండా పోయింది. ఇక ఈ విజయంతో ఇండియా అధికారికంగా సూపర్ 8లోకి ప్రవేశించింది.